హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఎప్పుడు నాన్ వెజ్ కర్రీసే పోస్ట్ చేస్తున్నాం కదా, అందుకని ఈసారి వెజ్ కూడా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా. కానీ వెజ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, ఏం పోస్ట్ చేయాలో తెలియలేదు. సో ఫస్ట్ ఆకుకూర రెసిపీ పోస్ట్ చేద్దాము అని అనుకున్నాము. సో అందుకని ఫస్ట్ ఆకుకూర రెసిపీ చుక్కకూర టమాటా. ఇది చాలామందికి ఐడియా ఉండదు, కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చుక్కకూరని అడిగి చూడండి. తెలిసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు ఎంత బాగుంటుందో చుక్కకూర టమాటా టేస్ట్. సో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇంకా జనరల్గా నార్మల్గా కర్రీలాగా వండేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని చుక్కకూర వేసుకొని మిక్స్ చేసి ఒక 5 minutes అలా సిమ్లో పెట్టి బాగా ఉడికిచ్చేసి, ఇంకా ఆ తర్వాత టొమాటోస్ వేసేసుకొని అది ఒక 5 minutes సిమ్లో పెట్టి అది కూడా బాగా ఉడికిచ్చేసుకొని అలా బాగా మిక్స్ చేసుకోవాలి, అడుగంటకుండా. లేకపోతే అడుగంటిపోతుంటుంది. అక్కడే ఉండాలి స్టవ్ దగ్గర. 5 minutesకి ఎవ్రీ 5 minutesకి చెక్ చేస్తూ ఉండాలి. సో అలా కూర అంతా దగ్గరికి ఉడికేలాగా ఎవ్రీ 5 minutes కలుపుతూ దగ్గరుండి ఉడికిస్తూ ఉంటే అడుగంటకుండా బాగా జోరుగా, అంటే జారుడుగా మరి అలా ఉండకుండా బాగుంటుంది. చుక్కకూర టమాటా గ్రేవీ టైప్ లాగా ఉంటుంది, మరి వాటరీగా కాదు, కన్సిస్టెన్సీ బాగుండాలి. ఇంకా తర్వాత మజ్జిగ చారు కోసం పెరుగు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ తీసుకొని బాగా బీట్ చేసుకుంది మమ్మీ. సో మజ్జిగ చారు కోసం చల్లచారు అంటాము మేము జనరల్గా. సో దానికోసం తాలింపు వేసేసుకొని జీలకర్ర, తాలింపు గింజలు అండ్ కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి, పసుపు అన్నీ కలిపి మజ్జిగ చారులో కలిపేసుకొని రెడీ, భోజనానికి రెడీ అయిపోయాము. ఇంకా అంతే, మజ్జిగ చారు. పప్పు ఎవ్రీడే మా ఇంట్లో పప్పు కామన్ అండి. పప్పు లేకుండా అసలు ఫుడ్ తినాలని కూడా అనుకోము మేము. పప్పు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఏదో ఒక పప్పు, ఇంకా ఒక కర్రీ, ఒక పచ్చడి. మా ఫాదర్కి పచ్చడి ఖచ్చితంగా ఉండాల్సిందే, పప్పు పచ్చడి. ఇంకా సైడ్ అప్పడాలు, ఆమ్లెట్, ఏదో ఒకటి.